అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి గొప్ప వీరుగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి గొప్ప వీరుని చరిత్ర అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముస్లిం పాలనకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఏ విధంగానైతే శివాజీ పోరాడాడో అదే కాలానికి చెందినటువంటి సర్వాయి పాపన్న వారికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేసినటువంటి ఒక గొప్ప బహుజన నాయకుడు సర్వాయి పాపన్న గౌడ్. ధూళికట్ట శాసనం ఆధారంగా ఆగస్టు 18, 1650 సంవత్సరంలో పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుతం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించినట్లుగా తెలుస్తుంది. ఈయన తల్లి నాసగోని సర్వమ్మ, తండ్రి ధర్మన్న గౌడ్. పాపన్న ఎల్లమ్మ తల్లికి పరమ భక్తుడు, అలాగే పరమశివుణ్ణి కూడా ఆరాధించేవాడు. బాల్యంలో పశువులు కాస్తూ జీవనం సాగించినప్పటికీ తన తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి కోరిక మేరకు తన కులవృత్తి అయినటువంటి గౌడ వృత్తిని స్వీకరించాడు. గౌడ వృత్తి స్వీకరించినప్పటికీ తను వివిధ కులాల్లో ఉన్నటువంటి తన స్నేహితుల్ని ఆసరాగా చేసుకొని ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిపాలనా విధానాన్ని, ఆర్థిక రాజకీయ విధానాన్ని అర్థం చేసుకున్నాడు. తన స్నేహితుల్లో ముఖ్యంగా చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్ళు, దూదేకుల పీరు, కోత్వాల్ మీరు సాహెబ్ ప్రధానమైనటువంటి అనుచరులు. అతను ఆ పాపన్న కాలంలో 16వ శతాబ్దంలో ఢిల్లీ పరిపాలించినటువంటి బహుమనీ సుల్తానుల యొక్క రాజ్యం 5 చిన్న రాజ్యాలుగా విడిపోవడం జరుగుతుంది. అందులో కుతుబ్షాహీలు అనేటువంటి రాజవంశం గోల్కొండ ప్రాంతంలో అధికారంలోకి వచ్చింది. వాళ్ళు అధికారంలోకి రాగానే ఈ తెలంగాణ ప్రాంతంలో గోల్కొండ రాజ్యం ఆధీనంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో పరిపాలిస్తూ ఇక్కడ రకరకాల శిస్తుల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పన్నులు వసూలు చేసేవారు, ప్రజల్ని పీడించేవారు. అంతేకాకుండా గౌడులు తాళ్ళు ఎక్కేటువంటి తాడి చెట్లకు కూడా రకరకాల పన్నులు విధిస్తూ వాళ్ళని అనేక రకాలుగా దోచుకునేవారు. అంతేకాకుండా గౌడ్ల దగ్గర ఆ ముస్లిం సైనికులు కళ్ళు సేవించి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఎగతాళి చేసేవారు. ఈ విధంగా ఎగతాళి చేసినటువంటి సందర్భంలో ఒకరోజు ఒక సైనికుడు పాపన్న యొక్క స్నేహితునిపై బూటు కాలుతో కాలు ఎత్తి తండం జరుగుతుంది. ఆ విధంగా చూసినటువంటి పాపన్న కోపోద్రికుడై తన దగ్గర ఉన్నటువంటి గౌడ కత్తితో, గీత కత్తితో వాణ్ణి శిరచ్ఛేదనం చేశాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి మిగతా సైనికులు పాపన్నపై దాడి చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ పాపన్న అతి పరాక్రమవంతుడైనటువంటి వాడు కాబట్టి మిగతా సైనికులను కూడా మట్టు పెట్టి తన స్నేహితులతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుర్రాలు, ఆయుధాలు, ధనంతో తిరుగుబాటు ప్రారంభించాడు. ఈ విధంగా తిరుగుబాటు ప్రారంభించి ప్రజల్ని హింసిస్తున్నటువంటి ముస్లిం సైన్యాన్ని ఎదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుర్రాలు, ధనము అంతా సమకూర్చుకోవడం జరిగింది. యుద్ధ విద్యలు నేర్చుకొని మెల్లమెల్లగా 12 మందితో ప్రారంభమైనటువంటి తన సైన్యాన్ని 12,000కు పెంచడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట ఒక బహుజన నాయకుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా ఆనాటి జమీందారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు వాళ్ళ యొక్క దురాఘాతాలకు వ్యతిరేకంగా ఎదిరించి చిన్న ప్రాంతంలో మొదలైనటువంటి ఉద్యమం, చిన్న ప్రాంతంలో మొదలైనటువంటి ఈయన తిరుగుబాటుతనం చివరికి గోల్కొండ పైన బహుజన నాయకుని యొక్క జెండాను ఎగరవేయడం జరిగింది. గోల్కొండను కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఎలాంటి వారసత్వం కానీ, ఎలాంటి ధనం లేనటువంటి, అధికారం లేనటువంటి, నాయకత్వం లేనటువంటి పాపన్న తానే స్వయంగా గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకొని మొఘలు సామ్రాజ్యంపై దాడి చేసి 1675లో సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు. ముస్లింల పాలన అంతానికి తాను కట్టుబడి ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తూ
ఒక్కొక్క దుర్గాన్ని నిర్మిస్తూ సామాన్య వ్యక్తి శత్రు దుర్భేద్యమైనటువంటి కోటల్ని, అనేక కోటల్ని వశపరుచుకొని చివరికి 20 కోటలు, దాదాపుగా 20 కోటలు తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. గోల్కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి పాపన్న 7 నెలల పాటు ఆ గోల్కొండని పరిపాలించాడు. తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదట గోల్కొండ ప్రాంతాన్ని జయించినటువంటి బహుజన నాయకుడు, ఒక సామాన్య వ్యక్తి, అంత పెద్ద గొప్పవాడిగా ఎదిగినటువంటి వాడు పాపన్న. ఈ పాపన్న సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల, ఉస్నాబాద్, హుజురాబాద్ వరకు కూడా విస్తరించింది. భువనగిరి కోటకి మిలిటరీ గవర్నర్గా ఉన్నటువంటి ఒక ముస్లిం యొక్క సోదరిని వివాహం చేసుకొని ఆ భువనగిరి కోటను కూడా 30 సంవత్సరాలు పాలించినటువంటి ఘనత పాపన్నకు దక్కుతుంది. ఒక సాధారణమైనటువంటి గౌడ కుటుంబంలో జన్మించినటువంటి పాపన్న చిన్నప్పటి నుంచి ప్రజల యొక్క కష్ట నష్టాలు చూశాడు కాబట్టి తన పరిపాలనలో పన్నులు లేకుండా పన్నులన్నీ నిషేధించాడు. అనేక ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి అనేక పనులు చేశాడు. తాటికొండలో చెక్ డ్యామ్, హుజురాబాద్లో ఎల్లమ్మ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. 1687లో ఈ ప్రాంతంలో పూర్తిగా పట్టు సాధించినటువంటి ఈయన ఔరంగజేబుకే వణుకు పుట్టించాడు. ఇతని తిరుగుబాటుని చూసి భయకంపితులైనటువంటి ఔరంగజేబ్ రుస్తుం దిల్ ఖాన్కు ఈయనను పట్టించాలని చెప్పేసి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ దిల్ ఖాన్ తను ఖాసిం ఖాన్ను యుద్ధానికి పంపించాడు. ఈ ఖాసిం ఖాన్తో షాపూర్ వద్ద ఇటు పాపన్నకి ఖాసిం ఖాన్కి సుమారుగా 3 నెలల పాటు యుద్ధం జరిగింది. ఇందులో తన అనుచరులు, పాపన్న యొక్క అనుచరులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయినా కూడా వెనుదిరగకుండా 1708లో వరంగల్ కోటపై దాడి చేసి ఆ కోటను కూడా పాపన్న ఆక్రమించడం జరిగింది. కానీ కుందేళ్లు కూడా కుక్కలను తరిమినటువంటి తెలంగాణ ప్రాంతం, అనేక మంది వీర్లు జన్మించినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మన పక్కలో ఉన్నటువంటి వాళ్ళే బల్లంగా మారి వెన్నుపోటు పొడిసేటువంటి ప్రాంతం ఇది. మనం గొప్పవారం అవుతూ ఉంటే మన వెనకాల ఉన్నటువంటి వాళ్ళే, మన పక్కలో ఉన్నటువంటి వాళ్ళే మనల్ని లాగుతున్నటువంటి, కిందికి లాగేటువంటి ప్రాంతం ఇది. అందుకే ఈ తెలంగాణ ప్రాంతం యొక్క ప్రజల్ని కప్పలతో పోల్చడం జరుగుతుంది. ఒక కప్ప పైకి పాకుతూ ఉంటే మిగతా కప్పలే అతని పైకి ఎదగకుండా కిందికి లాగుతున్నటువంటి ప్రాంతం ఇది. అట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో అంత గొప్ప వీరుడు కూడా ఒక బహుజన నాయకుడిగా ఎదిగి గోల్కొండ సామ్రాజ్యంపై జెండా ఎగిరేసినటువంటి ఈ పాపన్న తన యొక్క అనుచరుడు, తన భావమర్ది మొదలైనటువంటి వాళ్ళ యొక్క కుట్రపూరితమైనటువంటి చర్యలకు లోనై తను చివరికి ఆ ముస్లిం సైన్యానికి చిక్కి తన ప్రాణాలు కోల్పోయాడు. ముస్లిం సైన్యానికి దొరకగానే పాపన్నని శిరచ్ఛేదనం చేసి ఆ కసితో పాపన్న తలని ఢిల్లీ రాజులకు పరిపించడం జరుగుతుంది. తన యొక్క మొండాన్ని గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీశారు. ఈ విధంగా ప్రపంచ చరిత్రలో ఒక సామాన్య మానవుడు సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా చెప్పవచ్చు. దానికి గుర్తుగా లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పాపన్న జీవిత చరిత్రపై అధ్యయనం చేసి పుస్తకాలు ముద్రించారు. సర్దార్ పాపన్న ముఖ చిత్రంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ది సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ అనే పేరుతో పుస్తకాలు ముద్రించింది. బ్రిటిష్ ప్రభుత్వం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో సర్దార్ పాపన్న యొక్క శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సర్దార్ చరిత్రను ఆంగ్లేయ కవి జేఏ బోయెల్ ఇండియన్ అంటిక్వరీ అనే పత్రికలో 1874లోనే రాయడం జరిగింది. రాచరికపు వ్యవస్థ నీడలో జమీందారులు, జాగీర్దారుల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టినటువంటి ఒక గీత కార్మికుడు గోల్కొండపై జెండా ఎగరేసి పరిపాలన సాగించినటువంటి ఈయనకు తెలంగాణ ప్రాంతంలో రావలసినంత గుర్తింపు రాలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా
ఈయనకు తగినటువంటి గుర్తింపు లభించాలని చెప్పేసి, ప్రభుత్వం ఈయన గుర్తించాలని చెప్పేసి సంఘాలన్నీ కూడా, ప్రజలంతా కూడా ఈ గొప్ప వ్యక్తికి నివాళులు అర్పిస్తూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రజల కోసం పాలన చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.